తీరాన్ని తాకని అలలేదు, ఉలిని తాకని శిల లేదు, రోగాన్ని తాకని శరీరం లేదు, మరణాన్ని తాకని మనిషి లేడు. అలాగే ధ్యానాన్ని తాకనటువంటి మోక్షం కూడా లేదు. కావున ముక్తి మోక్షం కావాలంటే తప్పకుండా ధ్యాన మార్గాన్ని ఆశ్రయించాల్సిందే. అందుకనే మన సనాతన గురువులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సంకల్ప సిద్ధి ప్రదాయిని. తీరాన్ని తాకని అలలేదు, ఉలిని తాకని శిల లేదు, రోగాన్ని తాకని శరీరం లేదు, మరణాన్ని తాకని మనిషి లేడు. అలాగే ధ్యానాన్ని తాకనటువంటి మోక్షం కూడా లేదు. కావున ముక్తి మోక్షం కావాలంటే తప్పకుండా ధ్యాన మార్గాన్ని ఆశ్రయించాల్సిందే. అందుకనే మన సనాతన గురువులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సంకల్ప సిద్ధి ప్రదాయిని.